औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अशहदु अन्न ला इलाहा इल्लल्लाहु व अशहदु अन्न मुहम्मदन अब्దుహు వ రసూలుహు। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు ముందుగా మనం తెలుసుకునే విషయం ఏమిటి అంటే సహనం మరియు ఓర్పు. సహనం దేంట్లో వహించాలి, ఓర్పు దేంట్లో వహించాలి, సహనం అంటే ఏమిటి, ఓర్పు అంటే ఏమిటి, ఇవి మనిషికి దేవుడు ఎందుకు పెట్టాడు, మరియు దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో ధార్మికంగా అల్లాహ్ ఏం తెలియజేశాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారు, మరి మన జీవితంలో ఈ యొక్క భూమిలో మనిషిగా జీవించి ఉన్నప్పుడు మరి వీటి యొక్క పరిస్థితి ఏమిటి, వీటిని మనం అనుభవిస్తే మరి పరలోకంలో దొరికే భాగ్యం ఏమిటి, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మరి ఖురాన్లోని అలీ ఇమ్రాన్ సూరాలోని 200వ వాక్యం చూసినట్లయితే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారు అంటే, ఓ విశ్వాసులారా సహనంతో వ్యవహరించండి, అసత్యవాదుల ముందు పరాక్రమం చూపండి. అది ఇంకొక చోట అల్లాహ్ ఏం చెప్పారంటే ఖురాన్లో సూరా అల్ బకరా 155వ వాక్యంలో మేము మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని కొన్ని రకాలుగా పరీక్షిస్తాము. ఎలా? భయ ప్రమాదాలకు గురిచేసి, ఆకలి దప్పిలకు గురిచేసి, ధన ప్రాణ ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనస్థైర్యంతో, మనోధైర్యంతో ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్ని తట్టుకుంటారో, మరి ఈ ధైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు మేమంతా అల్లాహకే చెందిన వారము, మరి అల్లా మేము మరలిపోవలసి ఉంది అని ఎవరైతే అంటారో వారికే శుభవార్తలు ఉన్నాయి అని ఓ ప్రవక్త నీవు వారికి తెలియచేయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ బకరాలో 155వ వాక్యంలో తెలియజేయడం జరుగుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సంతానం ఇచ్చి, సంతానాన్ని తీసుకొని ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు లేదా జాబులు, డబ్బు, అధికారము ఇచ్చి లేదా తీసుకొని లేదా ఇవ్వకుండా మరి కొన్నిటికి ఇలాంటి వాటికి గురి చేసి కొంతమందికి అనారోగ్యం ఇచ్చి, కొంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి, కొంతమందికి మళ్ళా తీసేసుకొని మళ్ళా ఇచ్చి, ఇలా కొంతమందిని పేదవారుగా, కొంతమంది ధనికులుగా, కొంతమంది రకరకాలుగా పెట్టి మళ్ళా వారి యొక్క జీవితాల్లో అనేక రకాల మార్పులు చేర్పులకి అనేక రకాలుగా గురి చేయడం జరుగుతూ ఉంది. ఇలా దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు అని ఈ యొక్క వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా ఎవరైతే ఇలాంటి పరీక్షల్లో ఇటువంటి పరీక్షలు వచ్చినప్పుడు మనోధైర్యంతో తట్టుకొని వారు దారి తప్పకుండా ఎవరైతే ఉంటారో వారే సాఫల్యాన్ని పొందుతారు అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి టైంలో లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అనేది విశ్వసించిన ముస్లింలు అయి ఉండి కూడా ఇటువంటి టైంలో అల్లాహ్తో పాటు తావీజ్ని, అల్లాహ్తో పాటు ఒక దారాన్ని, అల్లాహ్తో పాటు ఒక వస్తువుని, అల్లాహ్తో పాటు ఒక బొమ్మని, అల్లాహ్తో పాటు ఒక బాబాని, అల్లాహ్తో పాటు ఒక దర్గాని నమ్ముకోవచ్చా? మరి నమ్ముకుంటే ఏమవుతుంది? మరి ఖురాన్లో హదీసుల్లో ఉన్న విషయాలను బట్టి చూస్తే అల్లాహ్తో పాటు ఇంకా దేనిని నమ్ముకున్నా కూడా దానిని షిర్క్ అంటారు. షిర్కు తప్ప దేనినైనా అల్లాహ్ క్షమిస్తానని చెప్తూ ఉన్నారు. మరి ఈ యొక్క షిర్కుకు ఒడగట్టకుండా ఎవరైతే మనోధైర్యంతో మరి ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడి ఉంటారో, దైవ మార్గంలో వారు అన్ని రకాలుగా జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో వారే లాస్ట్కి సాఫల్యం పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఎవరి ఈమాన్ అయితే గట్టిగా దృఢంగా ఉంటుందో ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా లేకున్నా కూడా వారు దేవుడిని అనుక్షణం నాయనని గుర్తుపెట్టుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఒకటి, మనకి అనారోగ్యం వస్తే గనక వైద్యం కూడా చేయించుకోవాలి, మరియు ప్రార్థన కూడా చేసుకోవాలి. ఒక్క ప్రార్థన చేసుకుంటా నాకు వైద్యం వద్దంటే కుదరదు. దేవుడు వైద్యం మరియు ప్రార్థన రెండింటిని కూడా చేయమని ప్రవక్త ద్వారా మనకి నేర్పాడు. ఇకపోతే ఇంకో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే ఓర్పు వహించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం నేను ఇవ్వబడుతుంది అని సూరా అజ్-జుమర్లో 10వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఓర్పు ఎవరైతే వహిస్తారో వారికి లెక్కలేనంత పుణ్యం ఇవ్వబడుతుంది. అది ఈ లోకంలోనా, సమాధి జీవితంలోనా,
ప్రళయ దినం రోజా లేదా పరలోకంలోనా అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తాడు. మరి ఎవరైతే ఈ లోకంలో మానవుడిగా జీవించి ఉన్నప్పుడు ఎవరైతే సబర్ చేస్తారో, ఎవరైతే ఓపిక పడతారో వారికి అనేక రకాల పుణ్యాలు, లెక్కలేనన్ని పుణ్యాలు వారికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, అయితే ఎవరైనా సహనంతో వ్యవహరిస్తే, క్షమించి వేస్తే అది పెద్ద సాహసంతో దృఢ సంకల్పంతో కూడుకున్న పని అని. సూర అష్-షూరాలో 43వ వాక్యం, మీరు సహనం వహించండి, ఇతరులపైన మీరు ఓపిక పట్టండి. ఇతరులని కొట్టడం, చంపటం, హింసించడం, వారిని దేనికన్నా కష్టాలకి గురి చేయడం, ఇలాంటి వాటికి మీరు పాల్పడకండి. మీరు ఏదన్నా జరిగితే ఓపిక పట్టండి. మీ అంతటా మీరుగా అగత్యాలు చేయొద్దు, అగత్యాలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేయొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, మరి ఇటువంటి వాటికి గురి కావద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మీరు సహనం వహించండి, ఓర్పు వహించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూర 45-46 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఓర్పు అంటే ఫస్ట్ నమాజ్ అంటే ప్రార్థన చేయండి, మరియు నమాజు చేయండి, ప్రార్థన చేయండి, మరియు ఓపిక పట్టండి అని చెప్తున్నారు. ఎవరైతే నమాజు చేసి ప్రార్థన చేసుకొని ఓపిక పడతారో వారు నిజంగా సాఫల్యం పొందుతారు, వారు నిజమైన విశ్వాసులు. మరి ఎవరికైతే విశ్వాసం తక్కువగా ఉంటుందో ఈ పని చేయడం వారికి కష్టమవుతుంది. మరి ఎవరైతే నిజమైన విశ్వాసులో వారు నమాజు చేసుకొని ప్రార్థన చేసుకొని ఓపిక పడతారు, ఏదైనా కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు వస్తే వారు సహనంతో ఉంటారు. ఊరిగా ఆవేశం తెచ్చుకొని కోపమైపోయి లేదా ఇంకేదైనా బాధల్లో టెన్షన్కి గురై ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని నాశనం చేయొద్దు, ఇతరుల యొక్క జీవితాన్ని కూడా నాశనం చేయొద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇంకో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారంటే సూర అల్ బకరాలోని 153వ వాక్యం, విశ్వాసులారా సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. మనం ఇంతకుముందు చెప్పుకున్న 45-46 వాక్యాలని సూర అల్ బకరా, దీంట్లో 153వ వాక్యంలో కూడా చెప్తున్నారు ఏమని, మీరు సహనం అంటే ఓపిక ద్వారా, నమాజు ద్వారా సహాయాన్ని అడగండి, అల్లాహ్ యొక్క సహాయాన్ని. మరి సహనం కలవారికి, ఓర్పు గలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరైతే సహనం ఓపికతో ఉంటాడో వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు అని అల్లాహ్ చెప్తున్నారు అని ఇక్కడ సూర అల్ బకరా 153వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇంకొక చోట సూర మొహమ్మద్, ఖురాన్లోని మొహమ్మద్ సూరాలో 31వ వాక్యం, మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము, తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్ మార్గంలో గట్టిగా కృషి చేసేవారు ఎవరో, స్థిరచిత్తులు ఎవరో చూస్తాము అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. నేను మానవుడిని మరియు జిన్నులని నా యొక్క ఆరాధన కోసమే నేను సృష్టించాను అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అలానే వారిని అనేక రకాల పరీక్షలకి కూడా గురి చేసి నేను పరీక్షిస్తూ ఉంటాను అని ఆ యొక్క పరీక్షల్లో నెగ్గిన రిజల్ట్ ప్రకారం వారికి స్వర్గంలో ఉన్నటువంటి అంతస్తులు, అక్కడున్న ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క ఆ యొక్క పరీక్ష రిజల్ట్ ఆధారంగానే నరకంలో ఉన్నటువంటి రిజల్ట్ కూడా వారికి, మరి ఎవరైతే నరకానికి పోతారో దానికి తగ్గట్టుగా, స్వర్గానికి పోతారో దానికి తగ్గట్టుగా, పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి, పాపాలు చేసిన వారు నరకానికి. మరి ఈ యొక్క పరీక్షలకి గురి చేయబడ్డప్పుడు జరిగిన ఈ యొక్క కర్మల ఆధారంగా కూడా ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయని ఖురాన్లో మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా సరే మానవుడిగా జీవించి ఉన్నప్పుడే మనం ఏదైనా చేసుకోవాలి. ఒక్కసారి మనం మరణించాక మన కుటుంబ సభ్యులు కూడా మనం సంపాదించిన సంపదలో నుంచి మన తరపున వాళ్ళు ఏం చేస్తారో చేయరో మనకు తెలియదు. కానీ మనం జీవించి ఉన్నప్పుడే మనం ఏదైనా సరే అల్లాహ్ వద్ద సంపాదించుకోవడం కోసం మనం ప్రయత్నించాలి. మనం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మనం బ్రతికి ఉండగా మనం తిన్నదే మన యొక్క ఆస్తి, మనం పంచిపెట్టిందే మన యొక్క ఆస్తి, మనం ఖర్చు పెట్టిందే మన యొక్క ఆస్తి, మనం దాచిపెట్టింది మనది కాదు అని. మరి మనం దాచిపెట్టినది ఏమవుతుంది, తర్వాత మనం ఒక్కసారి కబర్లో పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా ఆ కబర్లో ఒక ఎక్స్ట్రా ఒక నీళ్లు కొనాలన్నా, ఒక నీళ్ళతో అక్కడ తడపాలన్నా, ఒక బట్ట కొనాలన్నా, లేదంటే ఇంకేదన్నా వస్తువు కొనాలన్నా కూడా, ఇంకేదన్నా పని చేయాలన్నా కూడా మరి కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఇప్పుడు ఆ యొక్క ఆస్తి కోసం, చనిపోయిన వారి యొక్క ఆస్తి కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ఆలోచిస్తూ ఉంటారు. మరి
ఈ యొక్క చనిపోయిన వ్యక్తి ఎలాగో చనిపోయాడు, ఈ యొక్క ఆస్తి ఎవరు పంచుకోవాలనేటటువంటి ఆలోచనలతో కొంతమంది ఉంటారు. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే మనం సంపాదించినది ఏదైనా సరే మనం అల్లాహ్ మార్గంలో ఏదైనా చేసుకుంటూ ముందుకు పోవాలి. ఒక విషయం, జకాత్ గుర్తుపెట్టుకోండి, జకాత్ వేరు, సదకా ఖైరాతులు దాన ధర్మాలు వేరు, ఫిత్రా వేరు, అన్నీ కూడా కలపవద్దు. జకాత్ అంటే ఒక సంవత్సరం టైం పీరియడ్ ఉంది, అది కేవలం రంజాన్లోనే అంటే ఒక్క రంజాన్లోనే కాదు, మనం ఎప్పుడు బతికుంటామో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, మనం బ్రతికున్న ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. అందుకని రంజాన్ వచ్చేదాకా వెయిటింగ్ చేయకుండా ఎప్పుడైతే మనకి ఇక జకాత్ యొక్క పీరియడ్ 1 year కంప్లీట్ అవుతుందో అది అప్పుడు ఇచ్చేయడం కోసం ప్రయత్నించాలి. మనం చచ్చిపోయినాక మన యొక్క సంతానం దానిని ఇస్తారని గ్యారంటీ మనకైతే లేదు. మరి ఇకపోతే జకాత్ ఎవరికి ఇవ్వాలి అనేది ఖురాన్లో చెప్పడం జరిగింది. బంధువుల్లో ఉన్న పేదవారికి, మరి అనాథలకు, అభాగ్యులకు, మరి ధర్మంలో ఉన్నవారికి, ఇంకా అనేక రకాల మొత్తం 8 రకాల కేటగిరీల వారికి చెప్పడం జరిగింది. మరి కొంతమంది మస్జిదులకు ఇస్తాం, మదర్సాలకు ఇస్తాం, ఇంకా కొన్ని రకాలలో ఇస్తామని అంటారు. ప్రతి సంవత్సరం అట్టే ఇచ్చుకుంటా పోతే మరి మీ బంధువుల్లో ఉన్న పేదవారి సంగతి ఏమిటి? మరి మీ ఇరుగు పొరుగు ఉన్న అనేక రకమైన పేదవారు ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏమిటి? ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇకపోతే జకాతు ఎవరికి ఇవ్వాలో వారికే ఇవ్వాలి. ఆ యొక్క 8 కేటగిరీలు గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి మీరు. అదేవిధంగా అది కాకుండా సపరేట్గా మీరు మీ యొక్క జీవితంలో సంపాదించిన సంపదలో నుంచి ఎక్స్ట్రా పుణ్యాలు సంపాదించడం కోసం మీరు మరి ఈ యొక్క జకాతే కాకుండా సదకా లేదా ఖైరాత్ అంటే దాన ధర్మాల ద్వారా మీరు మస్జిదులకు సహాయం చేయండి, మదర్సాలకు సహాయం చేయండి, ఇమాములకు సహాయం చేయండి, సదరులు ఎవరైతే గరీబులు ఉంటే వారికి సహాయం చేయండి, ఎవరైతే ధర్మం గురించి దీని గురించి జరుగుతున్న విషయాల కోసం చేయండి, లేదా ఇంకేదైనా ఇతరులకి, పేదవారికి, అభాగ్యులకు, అగత్యపరులకి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేయండి. ఇది ఎప్పుడు సంవత్సరం మొత్తం ఎప్పుడైనా సరే మీరు సంపాదించిన సంపదలో నుంచి ఖర్చు చేయండి. ఏదైతే ఫర్జ్ అన్నాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఏదైతే ఖచ్చితంగా మీరు ఈ జకాత్ అనేది ఈ కేటగిరీలో ఉన్న వారికే ఇవ్వాలన్నప్పుడు అది అక్కడే ఇవ్వాలి. మరియు సదకా ఖైరాతులు ఏవైతే దాన ధర్మాలు ఉన్నాయో అవి మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక ఫిత్రా అనేది ఏంటో ఒకసారి తెలియండి. ఫిత్రా ఎవరైతే పేదవారు ఉన్నారో, గరీబు ఉన్నారో, మీరు రోజాలో ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నప్పుడు వాటిల్లో జరిగిన తప్పుల కోసం క్షమాపణ కోసం అల్లాహకి నెక్స్ట్ రోజు ఈద్ నమాజ్ కంటే ముందే ఈ రోజు చంద్రుడు కనిపించిన తర్వాత నుంచి ఏదైతే మీరు తీసుకెళ్ళి ఇస్తారో అది ఫిత్రా అవుతుంది. ఆ ఫిత్రా కూడా ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఆ యొక్క మిస్కీన్ ఎవరు, ఆ యొక్క పేదవారు ఎవరు, ఆ యొక్క హక్కుదారులు ఎవరో మీరు కనిపెట్టండి, మీరు గుర్తుపెట్టండి. ఒక చిన్న సలహా, మీరు మీ మస్జిదుల్లో మోజన్లు కానీ లేదా ఒక వ్యక్తిని కానీ మీరు రంజాన్ కంటే ముందే ఒక వ్యక్తిని పెట్టి అతనికి ఒక లిస్టు తయారు చేయమని చెప్పండి. ఆ లిస్టు తయారు చేసి మీరు అక్కడ ఉన్నటువంటి పేదవారు ఎవరో లిస్టు తయారు చేసి ఆ యొక్క లిస్టు ప్రకారం మీరు వారికి జకాత్ కానీ, సదకా ఖైరాతులు కానీ, దాన ధర్మాలు కానీ, ఫిత్రాలు కానీ సహాయం చేయడం కోసం మీరు ప్రయత్నించండి. ఆ యొక్క లిస్టు మీరు తీసుకొని మీరు సహాయం చేయండి. మీ చుట్టుపక్కల మీతోటే మంచిగా తిరుగుతూ ఉంటారు కొంతమంది, వారు మంచిగా బట్టలు వేసుకొని ఉంటారు. ఖురాన్లో 2వ సూర అల్-బకరా చివరి ఆయతుల్లో మీకు ఉన్న ఈ యొక్క విషయాలన్నీ కూడా మీలోనే కొంతమంది మీతో రోజు తిరుగుతూ ఉంటారు. వారు హుందాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వారి లోపల అనేక రకాల బాధలు ఉంటాయి. వారు అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటారు. మీతో మాత్రం నవ్వుకుంటూ సలాం చెప్తారు, నవ్వుకుంటూ మాట్లాడతారు. కానీ వారు సిగ్గు వల్ల మీకు వారి యొక్క బాధలు వారు మీకు చెప్పడం కోసం సిగ్గుపడతారు. మీరు అటువంటి వ్యక్తులని మీరు గుర్తుపట్టి వారి గురించి మీరు తెలుసుకొని అటువంటి హక్కుదారులకు మీరు హెల్ప్ చేయాలని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక మరి అటువంటి వారికి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే వారు కూడా అనేక రకాల కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వారు కూడా సహనం వహిస్తారు. వారు కూడా మరి నెక్స్ట్ వారు కూడా ఎదిగి ఇంకొకరికి సహాయం చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఏది ఏమైతేనేమి ఇక్కడ ఖురాన్లోని సూరా ముహమ్మద్లోని 31వ వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని, మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము, తద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్ మార్గంలో గట్టిగా కృషి చేసేవారు ఎవరో, స్థిరంగా ఉండేవారు ఎవరో మేము చూస్తాము అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఇక సహనం వహించమని ఆజ్ఞాపించే దాని ఘనతను వివరించే భావాన్ని కలిగిన సుప్రసిద్ధమైన సూక్తులు ఇంకా ఇస్లాంలో అనేకం ఉన్నాయి. ఒక విషయం, అబూ మాలిక్ హారిస్
బిన్ హాసిమ్ అషారి రజల్లా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు అంటే ఈ యొక్క రజల్లా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఏం చెప్పారంటే, శుచి శుభ్రతలు సగం విశ్వాసం. శుచి శుభ్రతలు గుర్తుపెట్టుకోండి. మనం ముస్లింలుగా ఉండి ఎంత శుచిగా ఎంత శుభ్రంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సమాజంలో ఎటువంటి పేరు పడిపోయింది? వీరు వారానికి ఒకసారి స్నానం చేస్తారో చేయరో అనే విధంగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఒక శుక్రవారమే చేస్తారేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. 5 నమాజులకి మనం ఎన్ని భాగాలని, తల వెంట్రుకల నుంచి కాలు గొడ్డ వరకు ఎన్ని భాగాలని ప్రతిరోజు 5 సార్లు 5 నమాజులకు ముందు మనం ఎలా అడుగుతామో వారికి తెలుసో లేదో తెలియదు. మరియు తల్లి పిల్లకు పాలిచ్చే ముందు, భార్యాభర్త కలిసే ముందు, భార్యాభర్త కలిసిన తర్వాత ఇంట్లోకి వచ్చే ముందు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాక, మరియు ఏదైనా మస్జిద్లోకి వెళ్ళే ముందు, మళ్ళీ తర్వాత ఏదైనా తినే ముందు, దాని తర్వాత అనేక రకాల పనులు ప్రారంభించే ముందు, పనులు అయిపోయినాక, ఇలా అనేక క్షణాలలో శుచి శుభ్రతల గురించి, గుసులు గురించి, రకరకాల గుసులు గురించి ఇలాంటి అనేక విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. అందుకే మరి సంఖ కింద ఉన్న వెంట్రుకలు కానీ, బొడ్డు కింద ఉన్న వెంట్రుకలు కానీ, మరి ఈ యొక్క గడ్డం విషయంలో కానీ, ఇక్కడ మూతి మీద ఉన్న ఈ యొక్క మీసాల విషయంలో కానీ, గోర్ల విషయంలో కానీ, మరి పళ్ళ విషయంలో కానీ, మిస్వాక్ విషయంలో కానీ ప్రతిదీ కూడా ఇస్లాం అనేక విషయాలుగా ప్రతి విషయంలో నేర్పిస్తూనే ఉంది. మరి ఇక్కడ ఏం చెప్పడం అనేది, శుచి శుభ్రతలు ఇస్లాంలో విశ్వాసంలో, శుచి శుభ్రతలు విశ్వాసంలో సగభాగం శుచి శుభ్రతలు. మరియు అల్హమ్దులిల్లా అంటే ప్రశంసలన్నీ అల్లాహ్ కోసమే అనే ఈ యొక్క పలుకు త్రాసును నింపివేస్తుంది. ప్రళయ దినం రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క పాప పుణ్యాలని, మంచి చెడులని, మరియు కర్మలని, హరాం హలాలని త్రాసు వేస్తాడు, తరాజు వేస్తాడు. మరి ఈ యొక్క అప్పుడు ఇటువంటి టైంలో ఎవరైతే అల్హమ్దులిల్లా అనే ఈ యొక్క పదం ఎక్కువగా పలుకుతూ ఉంటారో, ఈ యొక్క పలుకు అంటే ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే అని ఈ యొక్క పలుకు ఏదైతే ఉందో ఇది త్రాసుని నింపివేస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే అని ఉట్టిగా నోటితో చెప్పేసి మన యొక్క జీవితంలో దాన్ని ఎలా అమలు చేస్తున్నామో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే అని అంటాం. ఇక్కడ మనం ఏదో ఒక నాయకులని, కొంతమంది మనలో ఉన్న కొంతమంది వ్యక్తులని కొన్ని పాటల ద్వారా, కవితల ద్వారా, కవాలీల ద్వారా, నాతుల ద్వారా అల్లాహ్ని పొగడవలసిందిగా వేరే వాళ్ళని పొగడటం, అల్లాహ్కి చెందేటటువంటి స్తుతి స్తోత్రాలని వేరే వారికి అంటగట్టడం, స్టేజీల మీద అనేక రకాలుగా చేస్తూ కూర్చోబెడుతూ అది చేస్తూ అల్లాహ్ని గౌరవించవలసిన విధంగా ఇతరులకి మరి ఇవన్నీ చేయడం. మరి అల్హమ్దులిల్లా ప్రశంసలు అన్నీ కూడా అల్లాహ్ కోసమే అని అల్హమ్దులిల్లా అని అంటూనే ఒక ముస్లింగా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తూ ఉన్నటువంటి ఒక ముస్లిం ఈ యొక్క షేర్ని ఎక్కడెక్కడ పంచుతూ ఉన్నాడు. ఒకసారి మరి ఇది ఎంతవరకు మనం నోటితో చెప్పామో అది మనసుతో చేస్తున్నామా లేదా అనేది గుర్తుపెట్టుకో. అందుకే ఇస్లాంని అర్థం చేసుకోవాలన్నా, మరి ముస్లిం అనే విషయాన్ని తెలుసుకోవాలి అన్నా కూడా మనం ఒక ముస్లిం అనే వ్యక్తిని చూడకూడదు. ఒక ఇమామ్ని, ఒక మౌల్వీని, ఒక ముఫ్తీ లేదా ఒక గడ్డం పెట్టుకున్న వారిని, ఒక టోపీ పెట్టుకున్న వారిని కాదు మనం చూడాల్సింది. ఇస్లాం గురించి తెలుసుకోవాలన్నా, ముస్లింగా ఒక వ్యక్తి జీవించాలి అన్నా కూడా మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క ముస్లింలుగా కనిపిస్తున్న వ్యక్తులని కాదు మనం చూడాల్సింది ఖురాన్ని, మనం చూడాల్సింది హదీస్ని. ఖురాన్ అంటే అల్లాహ్ ఇచ్చినటువంటి గ్రంథం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, జరిగినవి, జరుగుతున్నవి, జరగాల్సినవి, జరిగిపోయినవి, కంటికి కనిపించే నిజాలు, కంటికి కనిపించని నిజాలు, గైబే అదేవిధంగా స్వర్గం గురించి, నరకం గురించి, మరియు జిన్నుల గురించి, ఆత్మల గురించి, దైవదూతల గురించి, ప్రాణం గురించి, మనం పుట్టుక గురించి, మరణం గురించి, ఆలమే బర్జక్ జీవితం గురించి, మరియు ప్రళయదినం గురించి, ఇలా జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి అనేక విషయాలు, ఇలా అనేక రకాలుగా ఇలా ప్రవక్త ద్వారా మనకి ఖురాన్ అనే గ్రంథం ద్వారా దేవుడు తెలియజేసి ఉన్నాడు. మరియు ఆ యొక్క గ్రంథాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పాటించాలి, వేటిని వినాలి, వేటిని ఎలా అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం ఎలా జీవించాలి, మరి దాంట్లో కొన్ని మనకి ఖురాన్లో కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. మరి దానిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తని ఇచ్చి ఆ యొక్క ప్రవక్త గారి ద్వారా ఆ యొక్క ఖురాన్ని మనకి అర్థం చేపించాడు. ఆ ప్రవక్త గారు అర్థం చేపించిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రవక్త గారు ఆచరించి చూపించిన పద్ధతి ఏదైతే ఉందో దానిని మనం హదీస్ అని అంటాం. అందుకే మనం ఖురాన్ కూడా చదవాలి, హదీసులు కూడా చదవాలి.
ఖురాన్ ఒకటి చదివి నేను ఖురాన్ చదివేసా నాకు సరిపోయిందంటే కుదరదు, హదీసులు కూడా చదవాలి. ఖురాను హదీసులు ఈ రెండు కలిపితేనే, ఈ రెండు చదివితేనే వారికి ఇస్లాం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒక ముస్లిం వ్యక్తిని చూసి ఇది ఇస్లాం, ఒక ముస్లిం వ్యక్తి పద్ధతులు చూసి ముస్లింలు అంటే ఇలా అనే అభిప్రాయానికి రాకూడదు. ముస్లింలు అంటే ఏమిటి, ఇస్లాం అంటే ఏమిటో తెలియాలంటే మనం ఖురాన్ చదవాలి. ఖురాన్ ఒకటి చదివితే సరిపోదు, హదీసులు కూడా చదవాలి. ఖురాన్ మరియు హదీసులు ఈ రెండు కూడా చదివితేనే మనకి ఇస్లాం అంటే ఏమిటో అర్థమవుతుంది. మరి సగం సగం చదవకూడదు, మొత్తం గ్రంథం మొత్తం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలి. ఇలా తెరిచి సగం చదివేసి, ఇలా తెరిచి సగం చదివేసి, ఇలా కాదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మొత్తం కూడా చదివి అప్పుడు అల్హమ్దులిల్లా ఏదైనా నిర్ణయానికి రావచ్చు. ఇకపోతే ఇక్కడ అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్న ఒక విషయం ఏమిటంటే, శుచి శుభ్రతలు విశ్వాసంలో సగభాగం, అల్హమ్దులిల్లా అనేది త్రాసుని నింపివేస్తుంది, ఇంకా సుబహానల్లా అనేది అల్లా పవిత్రుడు. సుబహానల్లా అంటే ఏంటంటే అల్లా పవిత్రుడు, మరియు అల్హమ్దులిల్లా అంటే అనే ఈ యొక్క పలువులు ఏవైతే ఉన్నాయో భూమి ఆకాశాల మధ్య ఖాళీని అంత పుణ్యంతో నింపివేస్తుంది. అల్హమ్దులిల్లా, సుబహానల్లా, అల్లాహు అక్బర్ ఇవి మామూలు పదాలు కాదు. ఈ పదాలు మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పని చేసుకునేటప్పుడు, నమాజు తర్వాత అక్కడే కూర్చొని, మరియు అనేక రకాల పడుకునేటప్పుడు, అనేక రకాల సమయంలో నడుపుతున్నప్పుడు, మరియు ఇంకా అనేక రకాలుగా మరి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే దానికి ఉన్న విలువ అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా అనేది త్రాసుని నింపివేస్తుంది. సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా ఇది భూమికి ఆకాశాలకి మధ్య ఉన్న ఖాళీని నింపితే ఎంత పుణ్యం ఉంటుందో అంత పుణ్యం లభిస్తాయి అల్హమ్దులిల్లా అని మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. మరి మొదటి ఆకాశం, భూమికి నుంచి మొదటి ఆకాశం ఎంత దూరం మనకు తెలుసా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, నేను ఈ యొక్క మొదటి ఆకాశం కిందనే నక్షత్రాలని, గ్రహాలని, అనేక రకాల ఖగోళాలని నేను ముస్తాబుగా చేశాను అని చెప్తున్నారు. దానికంటే ముందు ఇక్కడ చంద్రుడు అంటే మేఘాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు, అనేక రకాల నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళాలు ఇవన్నీ కూడా మొదటి ఆకాశం కిందనే ఉన్నాయి. మరియు ఈ మొదటి ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో దానికంటే ఎక్కువ దూరమే రెండవ ఆకాశం, మూడవ ఆకాశం, నాలుగవ ఆకాశం, ఐదవ ఆకాశం, ఆరవ ఆకాశం, ఏడవ ఆకాశం. ఏడవ ఆకాశం మీద సిద్రతుల్ ముంతహా పైన, అర్ష్ పైన అల్లా నేను అక్కడ ఉన్నాను అని అల్లా చెప్తూ ఉన్నారు ఖురాన్లో. అల్హమ్దులిల్లా ప్రతిరోజు మొదటి ఆకాశం కింది ఆకాశానికి వచ్చి ఫజర్ టైంలో, ఉదయం ఫజర్ నమాజ్ కంటే ముందు తహజ్జుద్ టైంలో ఈ సమయంలో నా కోసం ఎవరైతే తమ యొక్క నిద్రని త్యాగం చేసి నన్ను ఏమైనా అడుగుతారా ఈ టైంలో అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు ఆ యొక్క సమయంలో అని చెప్పడం జరుగుతుంది తహజ్జుద్ టైంలో. అందుకే ఫర్జ్ నమాజుల తర్వాత, ప్రతిరోజు చదవాల్సిన 5 నమాజులు ఫర్జ్ నమాజుల తర్వాత ఏదైనా విలువైన నమాజు ఉంది అంటే అది రాత్రిపూట ఈ యొక్క తహజ్జుద్ నమాజ్ అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ ఇవి అంత విలువైన వాక్యాలు అని ఇక్కడ చెప్పడం కోసం ఈ యొక్క కాంటెక్స్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మరి తద్వారా నమాజు వెలుగు వంటిది. మరి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్ ఇవి మరి ఆకాశాల భూమి అంత ఉన్నంత పుణ్యం ఎలాగైతే దొరుకుతుందో అంత పుణ్యం లభిస్తుందో అలానే ప్రతి వ్యక్తికి నమాజు ఒక వెలుగు వంటిది అని చెప్పడం జరిగింది. ఒక మౌల్వీ సాబ్ ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క అమాల్ అల్లా వద్ద కుబుల్ కావాలి అంటే నమాజు ఒక తాళం లాంటిది అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క అమాలు, నమాజు అంటే ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఏవైనా సరే అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే వారికి నమాజ్ అనే తాళం ముఖ్యం. అందుకే రంజాన్లో ఒక విషయం చెప్తూ ఉంటారు, నేను ఉపవాసాలు ఉన్నానండి అంటే కుదరదు. నీవు నమాజ్ లేకుండా ఉపవాసాలు చేస్తే ఏం ప్రయోజనం? నీవు ఖాళీ కడుపుతో ఉండి నీళ్లు తాగకుండా ఆకలి దప్పికలతో ఉండి కేవలం నేను ఉపవాసం ఉన్నా అని అంటే ఏం ప్రయోజనం? నీవు రంజాన్లో ఏదైతే ఉపవాసంలో ఏవైతే చేయకూడదో, ఏవైతే చూడకూడదో, ఏవైతే మాట్లాడకూడదో అవన్నీ చేస్తూ ఉట్టి ఖాళీ కడుపుతోటి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉంటే ఏం ప్రయోజనం? అలానే
మరి నీవు నమాజు లేకుండా ఎన్ని పుణ్యాలు చేస్తే ఏం ప్రయోజనం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి పుణ్యాలు అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే నమాజ్ అనేది ఒక కుంజి, ఒక తాళం అని చెప్పడం జరుగుతుంది. అందుకే నమాజు వెలుగు వంటిది అని ఇక్కడ హదీసులో చెప్పడం జరుగుతుంది. తద్వారా అతనికి ప్రపంచంలో సన్మార్గదర్శకత్వం లభిస్తుంది అని, పరలోకంలో పులిసిరాత్ను దాటుతున్నప్పుడు, పరలోకంలో పులిసిరాత్ను అనే వంతెనను దాటుతున్నప్పుడు కూడా ఈ యొక్క వెలుగు, నమాజు వెలుగు విశ్వాసికి తోడ్పడుతుంది. దాన ధర్మాలు చేసే దానం విశ్వాసానికి నిదర్శనం వంటిది. ఎవడైనా ఒక విశ్వాసి ఉన్నాడు అంటే అతడు దాన ధర్మాలు చేసే మనస్తత్వం కలిగి ఉండాలి. అతడు దాన ధర్మాలు, ఒక మంచి మాటని కూడా సదకానే అని చెప్పడం జరుగుతుంది. ఒక మంచి మాట, ఒకరిని చెడు నుంచి ఆపడం, మంచికి ప్రోత్సహించడం, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇతరులకు సహాయం చేయడం, మనకి నచ్చింది ఇతరుల కోసం త్యాగం చేయడం, మరి ఇలాంటి అనేక విషయాలు దానం విశ్వాసానికి నిదర్శనం వంటిది అని కూడా చెప్పడం జరిగింది. మరి సహనం అంటే ఓపిక. అసలు మనం మాట్లాడుతున్న ఈరోజు ఈ యొక్క ప్రసంగ ఉద్దేశం సహనం గురించి. ఈ యొక్క సహనం తేజస్సు వంటిది. సహనం తేజస్సు వంటిది. ఖురాన్ పై అమలు చేస్తే అది నీ కోసం ఆధారంగా నిలుస్తుంది. ఎవరైతే ఖురాన్ చదువుతారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ప్రళయ దినం రోజు అల్లా వద్ద ఈ యొక్క ఖురాన్ మరియు ఉపవాసాలు అల్లాకి రిక్వెస్ట్ చేస్తాయి. ఓ అల్లా, నీ యొక్క దాసుడైనటువంటి ఈ యొక్క వ్యక్తి నన్ను చదివాడు అని ఖురాన్ అతనికి అల్లాకి చెప్తుంది. మరియు ఉపవాసం, ఓ అల్లా, ఈ యొక్క విశ్వాసి, నీ యొక్క భక్తుడు నిన్ను ఆరాధించడం కోసం తన యొక్క అన్నపానీయాలతో పాటు అనేక రకాల విషయాలని కుర్బానీ చేసి మీకు ఉపవాసం ఉన్నాడు, మిమ్మల్ని ఆరాధించాడు అని ఆ యొక్క రోజా అంటే ఉపవాసం మరియు ఈ చదివినటువంటి ఖురాన్, ఈ రెండు కూడా ఆ యొక్క విశ్వాసి తరపున అల్లా వద్ద రిక్వెస్ట్ చేస్తాయి. ఇతన్ని పాపాలు క్షమించి, ఇతన్ని నరకం నుంచి కాపాడి, ఇతనికి స్వర్గానికి పంపించి, స్వర్గంలో మంచి అత్యుత్తమ స్థానానికి ఇవ్వమని ఈ యొక్క ఖురాన్ మరియు ఉపవాసాలు అల్లా వద్ద ఈ యొక్క వ్యక్తి తరపున సాక్ష్యం ఇస్తాయని చెప్పడం జరుగుతుంది. అందుకే మనం ప్రతిరోజు కూడా ఖురాన్ చదవాలి, నమాజ్లో ఖురాన్ చదవాలి. ప్రతిరోజు ఇంట్లో కానీ, నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, బయట ఎక్కడైనా ఉంటే టైం దొరికితే, ఈరోజు మనకి ఫోన్లలో కూడా ఖురాన్ లభిస్తుంది. వీలైతే ఖురాన్లో అనేక రకాల మనకు వచ్చిన భాషలో యాప్ వేసుకొని ఆ యొక్క ఖురాన్ని అరబ్బీలో కూడా చదవాలి. అరబ్బీతో పాటు మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి. ఒక లైన్ మనం అరబ్బీలో చదివితే ఇంకొక లైన్ తెలుగులో దాని యొక్క అర్థం తెలుసుకోవడం కోసం కూడా ప్రయత్నించాలి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నేను అన్నం తిన్నాను అని చెప్పం కదా. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే దాని అర్థం తెలుసు, దానికి సమాధానం చెప్పగలుగుతాం. అట్లానే అల్హమ్దులిల్లా అంటే ఏమిటి, సుబహాన్ అల్లా అంటే ఏమిటి, అల్లాహు అక్బర్ అంటే ఏమిటి, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ అంటే ఏమిటి, ఇలాంటి అర్థాలు కూడా. లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏమిటి, మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏమిటి, లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు అని ప్రతి ముస్లిం కూడా చెప్తాడు. మరి అల్లా తప్ప ఎవరికి ఆరాధనకి అర్హులు లేరు కారు అంటూనే కొంతమంది దర్గాలని, బాబాలని, తావిదులని, వీటిని నమ్మడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఇక్కడ ఖురాన్ని అరబ్బీలో చదవటం ఇంపార్టెంటే, కానీ దానితో పాటు మనకు వచ్చిన భాషలో కూడా దాన్ని తెలుసుకోవాలి, అది ఇంపార్టెంట్. అందుకే ఇలా మనకు వచ్చిన భాషలో కూడా చదవాలి. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ సహనం తేజస్సు వంటిది. ఖురాన్పై ఎవరైనా అమలు చేస్తే నీ కోసం అది ఆధారంగా అల్లా వద్ద నిలుస్తుంది, మరియు నీ కొరకు ఆధారంగా నిలుస్తుంది. లేకపోతే అది నీ పాలట ఒక ప్రతివాదనగా అయినా పరిణమిస్తుంది అని. మరి మనుషులంతా కూడా ప్రతిరోజు ఉదయం బయలుదేరి తమ స్వయానికి విక్రయిస్తూ ఉంటారు. కొందరు తమ ఆత్మని దైవశిక్ష నుండి కాపాడుకుంటే మరికొందరు వాటిని నాశనం చేసుకుంటారు అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆ యొక్క సహాబా గారు తెలియజేశారు. ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది సహీ ముస్లింలోని శుచి శుభ్రతల ప్రకారం నుంచి మరియు తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా హదీస్ కిరణాలు మొదటి భాగంలో మరి శుచి శుభ్రతల ప్రకారం మొదటి హదీస్లో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి ఏమిటో నేను చదివి వినిపిస్తా. పారిశుద్ధ్యం చాలా ముఖ్యమైనది. అన్ని రకాల పరిశుభ్రతలు ఇందులోకి వస్తాయి. విశ్వాసం అంటే దాని వాస్తవికత. కొందరి దృష్టిలో ఇక్కడ విశ్వాసం అంటే నమాజు అని అర్థం. నమాజు కోసం పారిశుద్ధ్యం అవసరం కాబట్టి పారిశుద్ధ్యాన్ని సగం నమాజుగా అభివర్ణించడం జరిగిందని వారి యొక్క అభిప్రాయం. ఈ హదీసు ద్వారా దైవ ధ్యానం, జిక్ర్ యొక్క ఘనత వెల్లడవుతుంది.
ఈ హదీసులో ఎక్కువగా నమాజులు చేస్తూ ఉండమని పురికొల్పడం ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే నమాజు వెలుగుతో ముస్లింలకు అడుగడుగున మార్గదర్శకత్వం లభిస్తూ ఉంటుంది. సిగ్గుమాలిన పనుల నుంచి, నీతి బాహ్యతల నుంచి అది మనిషిని రక్షిస్తుంది. దాన ధర్మాలు, సదకా ఖైరాతులు విశ్వాసి యొక్క సత్యసంధతకు, అతని సంకల్ప సిద్ధికి, శ్రేయోభిలాషాలకు ఆయనకి ఇవన్నీ కూడా నిదర్శనాలు ఒక దాన ధర్మాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సహనం, ఓపిక చాలా మహత్యమైనది. ఈ హదీసు ద్వారా బోధపడుతుంది ఏమిటంటే విశ్వాసి చేతిలో అదొక అస్త్రం వంటిది సహనం, ఓపిక అనేది. దానివల్ల అతనికి స్థైర్యం కూడా లభిస్తుంది. దివ్య ఖురాన్ మనిషి విముక్తికి సాధనము కావచ్చు, లేదా దానిపై ఆచరించడం వదిలేస్తే అది అతని నాశనానికి కారణభూతము కావచ్చు. దాని అవలంబనలో ముక్తి ఉంది, వైముఖ్యం కనబరిస్తే మూడుతుంది. మానవుడు తన ఆత్మను ఊరికే వదిలేయకూడదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, సహచరణలో ఉంచాలి. లేకపోతే అది దురాగతాలకు ఒడగట్టి వినాశనాన్ని కొని తెచ్చుకుంటుంది. మానవుడు తన తాత్కాలిక జీవితాన్ని దైవ విధేయతలో వెచ్చించాలి అని ఈ యొక్క హదీసు కిరణాలు మొదటి భాగం 25వ హదీసులో ఈ యొక్క హదీసు గురించి చెప్పడం జరిగింది. నేను దాన్ని ఉన్నట్లుగా ఇక్కడ చదివి వినిపించడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులో మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఓపికని, సహనాన్ని, ధైర్యాన్ని, ఉపాధిని, బరకత్ని, రక్షణని మాకు ప్రసాదించండి వల్ల మాకు, మా కుటుంబ సభ్యులకి, మా సంతానానికి, మా బంధుమిత్రులకి నీ మార్గంలో ఎవరైతే ఖర్చు చేస్తూ మాకు మరియు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించారో వారందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్న వల్ల ఈ యొక్క ప్రార్థనని మా అందరి తరపున కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మా తల్లిదండ్రులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి వల్ల, మీ యొక్క రెహమత్ తోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని రక్షించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా ఉమ్మ ఇన్నక ఫున్ తుహిబ్బుల్ అఫాఫు అన్ని. అల్లా నీవు కరుణామయుడివి, కరుణించడం అంటే, క్షమించడం అంటే నీకు మహా ఇష్టం వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏదైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు చేయగలిగామో, చేశారో, చేయబోతూ ఉన్నారో అటువంటి వారి అందరి యొక్క మా యొక్క ఇబాదతులు స్వీకరించండి వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, మా యొక్క నమాజులు స్వీకరించండి వల్ల, మా యొక్క ఉపవాసాలు స్వీకరించండి వల్ల, అల్లా మా యొక్క దాన ధర్మాలు స్వీకరించండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మా భార్య బిడ్డల యొక్క మరియు మా యొక్క ఇతరులు, మా బంధుమిత్రుల యొక్క నమాజులు, వారి యొక్క ఇబాదతులు, వారి యొక్క ఖర్చులు అన్నీ కూడా స్వీకరించడం వల్ల అల్లా మాకు ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మికంగాను, ఐశ్వర్యపరంగాను అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి వల్ల. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి మీ యొక్క రక్షణ వేడుకుంటున్నాం వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, నరకయాత్ర నుంచి, అల్లా ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అల్లా మేము మా అందరి తరపున కూడా మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల. అల్లా మా అందరినీ నరకం నుంచి రక్షించండి వల్ల, సైతానుల నుంచి రక్షించండి వల్ల, జిన్నుల నుంచి రక్షించండి వల్ల, దిష్టి నుంచి రక్షించండి వల్ల, చేతబడుల నుంచి రక్షించండి వల్ల, హరాం నుంచి రక్షించండి వల్ల, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, వడ్డీ నుంచి కాపాడండి వల్ల. అల్లా మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల, మీరు ఇష్టపడ్డ వారి మార్గంలో మమ్మల్ని ఉంచండి వల్ల, అల్లా సజ్జనులు సరసన మమ్మల్ని చేర్చండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా నేను మీ ప్రవక్తలని, దూతలని, గ్రంథాలని అంతిమ దినాన్ని విశ్వసిస్తూ ఉన్న వల్ల, మిమ్మల్ని మాత్రమే అర్థిస్తూ ఉన్న వల్ల మా నమాజులు, మా ఉపవాసాలు, మా దాన ధర్మాలు, మా సదకా ఖైరాతులు అన్నీ కూడా మీకోసమే వల్ల, మీకే అంకితం వల్ల. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించి నా విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన,
ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి శ్రీకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసులు చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా నీ మార్గంలో ఇంతకుముందు చనిపోయిన నీ యొక్క దాసులు, ఇప్పుడు బ్రతికి ఉన్న నీ యొక్క దాసులు, రాబోవు నీ యొక్క దాసులు ఎవరైతే నీ మార్గంలో ఏమేమైతే చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో అటువంటి కార్యాలన్నింటినీ స్వీకరించి అల్లా చెడులన్నింటి నుంచి మమ్మల్ని రక్షించి ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా మాకు సాయం చేయడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఇంతకుముందు గడిచిన ప్రవక్తలందరిపైన, ఆ ప్రవక్తల యొక్క సహవాలపైన అందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించి వారు జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల అల్లాహు అక్బర్. నీ యొక్క దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో, ఆలయమే బర్జక్ జీవితం గడుపుతూ ఉన్నారో అల్లా అటువంటి నీ యొక్క దాసులందరిపైన నీ యొక్క రహమతుని, కరుణని కురిపించండి వల్ల వారు బ్రతికి ఉండంగా వారు చేసిన మంచిని స్వీకరించి వారి చెడుని క్షమించి వారికి అన్ని విధాలుగా వారికి బ్రతికి ఉన్న వారి కుటుంబాలకు కూడా మీ యొక్క సహాయ సహకారాన్ని అందించండి వల్ల అల్లా మేమందరం ఇస్లాంలో ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల అల్హమ్దులిల్లా ఆమీన్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.